నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం న్యూస్. ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నోడల్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లోని ఈ నెల 27న జరిగిన ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ మెటీరియల్ సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు 2 బాక్సులు సిద్ధం చేయాలని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణాధికారులు, నోడల్ అధికారులు, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి నోడల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో హన్మకొండ జిల్లా ఆర్డీఓ రాథోడ్ రమేష్, R&B సురేష్ బాబు, జిల్లా ఖజానా శాఖ అధికారి శ్రీనివాస్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, ఇతర నోడల్ అధికారులతో పాటు తహసీల్దారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కాబట్టి దే షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. నంబరింగ్ ఒకటి మళ్ళీ రీపెయింట్ చేసి ఆ నంబరింగ్ చేసుకోవటము అట్లాంటి ఆస్పెక్ట్స్ కొంచెం చెక్ చేసుకోండి. అండ్ ఎనీ పొలిటికల్ మెటీరియల్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్స్, అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్స్, అవి కూడా డిఫేస్మెంట్ అన్ని కూడా ఇమీడియట్గా క్లియర్ చేసుకోవడానికి చూడండి. ఫెసిలిటేషన్ సెంటర్ అనేది సెకండ్ ట్రైనింగ్ అప్పుడు మనము ట్రైనింగ్ సెంటర్లోనే ఏర్పాటు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజే వాళ్ళ నుంచి ఆ ఫామ్ 12 అప్లికేషన్ అనేది తీసేసుకొని పెట్టుకోండి. అండ్ ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో డైలీ MCC నోడల్ ఆఫీసర్కి కూడా కమ్యూనికేట్ చేయండి. సో దట్ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఉంటాయి. విత్ రెస్పెక్ట్ టు ఎంపీడీఓస్, మీరు ఈ AMF పోలింగ్ స్టేషన్స్లో డిఫేస్మెంట్ ఈ ఆస్పెక్ట్స్ కొంచెం చూసుకోండి. అండ్ పోల్ డే రోజు కావాల్సిన అరేంజ్మెంట్స్ లైక్ ఫుడ్ అవ్వచ్చు, అక్కడ ఉంటున్న స్టాఫ్ ఆ రోజుకి ఆర్ ముందు రోజు ఈవినింగ్ వస్తున్న అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. CCTVs ఎవరైతే సెంట్రలైజ్గా పంపిస్తామో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని అవి ఇన్స్టాలేషన్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది.